ఓం నమో వెంకటేశాయ జై చిన్నమస్తా. సో, ఈరోజు మనము తంత్ర మార్గంలో కొన్ని చిన్న చిన్న చిట్కాలు లాంటివి చెప్పుకుందామండి. సో, తంత్ర మార్గంలో గర్భం ధరించడానికి ఏదైనా తంత్ర ప్రక్రియ ఉందా? అంటే దశమహావిద్యలు కాకోకుండా, తారా, చిన్నమస్తా ఇలా కాకోకుండా ఏదైనా సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయా అంటే, యెస్ అండి. తంత్రాలో చాలా చాలా టెక్నిక్స్ ఉంటాయండి. చిన్న చిన్న పూజలు కూడా మొదలుకొని ఉంటాయన్నమాట. సో, మరి ఏం చేయాలి గర్భధారణకు శీఘ్రంగా రావడానికంటే, ఇప్పుడు ఇక్కడ డిస్‌ప్లే అవుతున్న ఈ యంత్రాన్ని మీరు నోట్ చేసుకోండి. లేదా చిన్న ప్రింటౌట్ కానీ తీసుకోండి. తర్వాత ఈ యంత్రాన్ని చాలా ఖచ్చితమైంగా ఇది ఎలా ఉందో అలా ఒక భోర్జపత్రం తీసుకొని, మూలా నక్షత్రము, ఆదివారము కలిసి ఉన్న రోజు ఈ భోర్జపత్రాన్ని తీసుకొని, దానిమ్మ పుల్ల అంటే ఒక కొమ్మకి చివరాకరున్న పుల్ల తీసుకొని, భోర్జపత్రం మీద అష్టగంధ తీసుకొని, అష్టగంధలో ఆ పుల్ల ఇలా అద్దేసి, ఆ భోర్జపత్రం మీద ఈ యంత్రాన్ని బాగా వేయాలనమాట. వేసిన తర్వాత కొంచెం అది పసుపు కలర్‌లో బాగా కనపడిస్తుంది. ఇలా గీసిన తర్వాత మీరు దీనికి పూలు అవన్నీ సమర్పించి ఒక మంత్రాన్ని చెబుతానండి. ఆ మంత్రాన్ని నోట్ చేసుకోండి. ఇక్కడ కూడా మీకు డిస్‌ప్లే అవుతుంది. ఈ డిస్‌ప్లే అవుతున్న మంత్రాన్ని మీరు నోట్ చేసుకోండి. మంత్రం ఓం హ్రీం గర్భధారిణి గర్భధారణం కురు కురు స్వాహ. మంత్రం మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి. ఓం హ్రీం గర్భధారిణి గర్భధారణం కురు కురు స్వాహ అనే మంత్రాన్ని మీరు 10,000 సార్లు జపం చేసేసి, ఆ భోర్జపత్రం ఉన్న అది ఉంటుంది కదా! దానంతా చుట్టేసి, మీరు ఒక వెండి తాబీజులన్నా దాన్ని వేసుకోండి. శాస్త్రం ఏం చెప్పిందంటే ముఖ్యంగా బంగారాన్ని ప్రిఫర్ చేసింది. బంగారము లేని వాళ్ళు వెండి తాబీజులో ఈ యంత్రాన్ని అంటే ఈ మీరు భోర్జపత్రం మీద గీసింటారు కదా! అది దాంట్లోకి పెట్టేసి, దాన్ని నీట్‌గా సీల్ చేసేసి, ఒకవేళ బంగారం లేదంటే వెండి, వెండి లేదంటే అట్‌లీస్ట్ పంచలోహాలతో కూడిన ఆ తాయెత్తుని మీరు ఎడమ చేతికి ధరించే ప్రయత్నం చేయండి. లేదంటే మీరు ఆ ఎడమ సైడు ఆ యంత్రం ఉండేలాగా చూసుకోవాలనమాట. ఇలా చేస్తే మీకు చాలా శీఘ్రంగా ఫలితమొస్తుంది అని మనకు తంత్రశాస్త్రం చెబుతోంది. సో, ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, మీకు ఇంకా రకరకాల ఏ విధమైన తంత్రాలు కావాలో, వాటికి పరిహార మార్గాలు, తంత్ర మార్గంలో కావాలో కింద కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నేను వీలైనప్పుడల్లా చెబుతాననమాట. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సెప్టెంబర్ సెకండ్ సాటర్‌డే, సండే హైదరాబాద్‌లో నా అపాయింట్మెంట్స్ ఉన్నాయండి. 13, 14. సో, ఎవరైనా హోరోస్కోప్ అనాలిసిస్ కావాల్సిన వాళ్ళు దయచేసి సంప్రదించండి. థాంక్స్ ఫర్ వాచింగ్.